కమిటీ కుర్రాళ్ళు సినిమా అయితే భయ్యా ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా మాత్రం మిస్ కాకండి. ఇంకా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి భయ్యా. డైరెక్టరు సూపర్గా తీసాడు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనం ఆల్రెడీ ట్రయల్లో చూసే ఉంటాము. అదే ఉంటుంది, సింపుల్ లైనే. అయితే ఏంటంటే స్క్రీన్ ప్లేని చాలా బాగా తీసాడు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది భయ్యా. చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. సీన్లన్నీ మనం చాలా బాగా కనెక్ట్ అవుతాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఓకే అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ మనం ఆల్రెడీ గెస్ కొడతాము, కొంచెం రొటీన్గానే ఉంటుంది కానీ అయినా బాగుంటుంది. అదే కొన్ని పొలిటికల్ వేలో తీసారు సెకండ్ హాఫ్ని. గొడవలు ఇవన్నీ ఉంటాయి, సేమ్ పొలిటికల్ రాజకీయం అంతా ఉంటుంది. అయినా బాగానే ఉంటుంది, మనకి పెద్దగా బోరింగే అనిపించదు. ఇంకా క్లైమాక్స్ మాత్రం డీసెంట్గా ఏం చేశారు. ఇంకా డిఓపి కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వచ్చు, ఎడిటింగ్ కావచ్చు, కలర్ గ్రేడింగు అన్నీ చాలా కొత్తగా చాలా బాగున్నాయి భయ్యా. ఎస్పెషల్గా చెప్పాలంటే యాక్టర్స్ ఒక్కొక్కరు ఎంత ఎక్సలెంట్గా చేశారంటే అంత ఎక్సలెంట్గా చేశారు. వీళ్ళు కొత్త అని అయితే మనకు అనిపించదు, చాలా బాగా చేశారు భయ్యా. సూపర్ అని చెప్పాలి. ఈ క్రెడిట్ డైరెక్టర్కి వేయాలి. నిహారిక గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి భయ్యా. తను చాలా మంచి సినిమా తీసింది భయ్యా. అల్లాటిప్ప సినిమా కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇన్ 2024 అని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే భయ్యా, బీజిఎం ఇంకా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అనుదీప్ నెక్స్ట్ మరొక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే కన్ఫామ్గా అవుతాడు, డౌటే లేదు. ఓవరాల్గా చెప్పుకోవాలంటే భయ్యా సినిమా అయితే సూపర్ భయ్యా. నా రేటింగ్ అయితే 3/5 భయ్యా. కాదు 3.5/5 భయ్యా. సినిమా నాకు అంత బాగా నచ్చింది. ఒక విషయం ఏంటంటే భయ్యా, రివ్యూ చెప్పిన వాళ్ళు సినిమా చూసే రివ్యూ చెప్తారు భయ్యా. ఏదో ఒకరు ఇద్దరేమో తెలియదు కానీ ఆల్మోస్ట్ రివ్యూ చెప్పేవాళ్ళు సినిమా చూసే చెప్తారు, అంతేగాని కావాలని ఎవరు చెప్పడు. సినిమా బాగుంటే బాగుందని చెప్తాం, బాగోపోతే బాగోదని చెప్తాం, చెత్తగా ఉంటే చెత్తగా అని చెప్తాం, అంతేగాని ఈ సినిమా నచ్చింది అందుకనే సినిమా సూపర్ అని చెప్తున్నా. ఆ సినిమా నచ్చలే కాబట్టి అదొక చెత్త సినిమా అని చెప్తున్నా, అంతే. ఇది ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.